ఈ కరీంనగర్ లో ప్రజాపాలన పోవాలంటుండు. ఒక దళిత బిడ్డ అద్దూరు లక్ష్మణ్ లేచి నిలబ లక్ష్మణ్ ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యే కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు మా పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రి చేసినందుకు ప్రజాపాలన పోవాలన్నా ఆది శ్రీనివాసన్. ఇప్పుడు ఏందన్నట్టు నాకు అర్థం కాదంటే మీ దృష్టిలో ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా తక్కువ, వాళ్ళని నేను మంత్రి పదవిలో కూర్చోబెట్టిన అంటే రెడ్డిలు అంటే బాగా మేము చాలా పెద్దోళ్ళం, మేమే ముఖ్యమంత్రి ఉండాలి, మేమే రాజ్యం వెళ్ళాలి, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు నేనే మంత్రి పదవి ఇచ్చినా అని చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే వాళ్ళకి అర్హత లేదా? పొన్నం ప్రభాకర్కి అర్హత లేదా? రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ ఆయన కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకర్. అడ్లూరి లక్ష్మణ్ కూడా కీలకమైనటువంటి వ్యక్తి, సీతక్క కీలకమైనటువంటి వ్యక్తి, వీళ్ళందరూ బలంగా పనిచేసిన వ్యక్తి, వాళ్ళ చరిష్మాతో వాళ్ళు గెలిచినటువంటి వ్యక్తులు వాళ్ళు. మీరేమో నేనే చేసిన, ఏం చేసిరు మీరు? ఒకవేళ మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అధిష్టానం వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తుండే. వాళ్ళు ఫిట్ కదా, అన్ఫిట్ కాదు, వాళ్ళు ఫిట్టు మంత్రి పదవులకు. మరి ఇవాళ పొన్నం ప్రభాకర్ని తీసేస్తా అని చెప్పి పేపర్లలో వార్తలు ఎందుకు వస్తున్నాయి? పొన్నం ప్రభాకర్ని మీరే మంత్రి చేసిరు, పొన్నం ప్రభాకర్ని తీసేస్తామని చెప్పి మళ్ళీ వార్తలు ఎందుకు రావడం? ఈ అంశం పైన కూడా రేవంత్ అన్న సమాధానం చెప్పాలి. విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలన్నా, ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలన్నా, శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలన్నా మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కరికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అట్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? ఇంత అసూయ ఇంత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు దొడుకొని బతికాడు జీవన్ రెడ్డిని అంటుండ అన్ని కడుపు నిండా విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటారు. చూస్తున్నాం ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయన పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్.